శ్యామ అంటే ఏంటి అంటే అగరబత్తుల పొగ ఏ విధంగా అయితే పైకి వెళ్తుందో ఆ పొగ కలర్ ఏదైతే ఉందో దాన్నే శ్యామవర్ణము అని పిలుస్తారు. ఇక్కడ ఈవిడ్ని శ్యామ అని పిలవడానికి కారణం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే అనాహత చక్రంలో ఏంటి ఉంటుంది అంటే వాయుతత్వం. ఎందుకంటే శరీరం పాంచభౌతీకరణమైనది అని చెప్పడం మనం చూస్తాం. ఆ పంచభూతాల్లో వాయువు అనే తత్వం మన అనాహత చక్రంలో ఉంటుంది. ఈ వాయుతత్వం ఉండడం వల్లే ఏమవుతోంది అనంటే వాయువుకున్న లక్షణం మనం చూస్తే అంటే ఎప్పుడైనా గాలికున్న లక్షణాన్ని కనుక మనం చూసామనుకోండి, గాలి వ్యాపించని ప్లేస్ ఉండదట. అంటే ఏంటంటే ఇక్కడుంది అక్కడ లేదు అని ఉండదు. మొత్తం అంతా గాలి అన్నది వ్యాపిస్తుంది. అంటే దానికి ఉన్న లక్షణమే వ్యాపకం. అంటే మనం ఎక్కడి నుంచి వ్యాపించవచ్చు అని మన శరీరమే మనకి చెప్తోంది నిజం చెప్తే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను ఇలా చేస్తే ముందుకు వెళ్తానేమో, అలా చేస్తే ముందుకు అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటాం, అందరినీ చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే వీళ్ళందరినీ చూస్తూ ముందుకు వెళుతున్నామో మనం ఏమవుతోంది అంటే వాళ్ళలా మనం తయారవ్వాలని ట్రై చేస్తున్నాను తప్ప నాలో ఏముంది అని నేను తెలుసుకోలేకపోతున్నాను. అంటే వ్యాపించేది ఎక్కడుంది అంటే గుండెల్లోనే ఉంది. ఇక్కడ శ్యామ ఉపాసన ద్వారా ఏం నేర్చుకుంటున్నాము, ఆవిడని ఎలా ఉపాసించాలి అని ప్రశ్నించుకుంటే శ్యామ ఉపాసన ద్వారా వ్యాపించడమే నేర్చుకుంటాం. అంటే ఇక్కడ అందుకే అమ్మవారికి ఉన్న బీజాక్షరాన్ని ఏమంటారంటే ఐంకారము అంటారు. ఎందువల్ల అంటే జ్ఞానం ఇస్తుందిట. అనాహత చక్రంలో ఉండి శ్యామ ఇచ్చేది ఏంటి అంటే జ్ఞానం. ఆకర్షణ అంటే నిజం ఏమిటి అన్నది మనకు అర్థమయ్యేటట్టు చేసేదే రాజశ్యామలాదేవి. ఇప్పుడు ఎప్పుడైతే నిజం ఏమిటో మనకు అర్థమైందో శుభ్రంగా నిజం వైపు మనం వెళ్ళడం మొదలు పెట్టడమే. ఇక్కడ చూడండి, అందుకే ఈవిడ అనాహతంలో ఉండడం వల్ల ఇక్కడ శ్యామ ఉపాసన మనం కనుక చేస్తే ఆవిడ యొక్క ఆవరణల్లో ఉన్న దేవతలను ఆవరణ దేవతలు అని పిలుస్తారు. ఆ ఆవరణ దేవతలు ఎంతమంది ఉంటారు అంటే కరెక్ట్గా మీరు లెక్క పెట్టుకుంటే 72 మంది ఉంటారు. ఆ 72 మంది ఉండడానికి కారణం ఏమిటి అంటే గుండెకి 72,000 నాడులు ఏంటంటే కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ కనెక్ట్ అయ్యి ఉన్న 72,000 నాడుల్లోకి రక్తం అన్నది గుండె నుంచి వెళుతుంది అన్నది మనకి తెలుసు. కానీ ఇక్కడ చూడండి, ఆ గుండె కనుక ప్యూర్గా ఉందనుకోండి, ఈ 72,000 నాడుల్ని శుద్ధి చేసేది ఎవరు అంటే ఈ ఒక్కొక్క మంత్రం మనం ఎప్పుడైతే అంటే ఒక్కొక్క ఆవరణ దేవత గురించి ఎప్పుడైతే చదువుతున్నామో అంటే ఏంటి అంటే రతిం, ప్రీతిం, మనో అలా ఒక్కొక్క పేరు కనుక మనం చదువుకుంటూ వెళితే ఏమవుతోంది అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క 1000 నాడుల్ని శుద్ధి చేస్తారు. అందుకే 72 × 1000 = 72,000 నాడులు. పైగా ఈవిని సంగీత మాతృక అనడం కూడా మనం వింటూ ఉంటాం. సంగీత మాతృక అని ఎందుకు అంటున్నారు అంటే సంగీతం అన్నది నాదం అన్నది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే గుండెల్లోంచే. అందుకే ఓంకార ధ్వని ఎప్పుడైనా సాధన చేస్తే అంటే మెడిటేషన్ చేయండి, లేకపోతే ఉపాసన చేయండి, ఇంకేదైనా చేయండి, క్రియాయోగా ఏది చేసినా మీకు చెప్తారు అనాహత ధ్వనిని విన్నావా అంటే నీ లోపల నుంచి వచ్చే శబ్దం, ఆ అనాహతంలోంచి వచ్చే శబ్దం పేరేంటి అంటే ఓం ఓం అని వినిపిస్తుంది మన గుండెల్లోంచి. ఆ ఓంకార శబ్దం ఎవరు అంటే ఈవిడ్ని రాజశ్యామల. అందుకే చూడండి ఓంకార బీజాక్షరి అని అంటే ఆ ఓంకారం అనే శబ్దం అక్కడి నుంచి బయటకు ఎవరి ద్వారా వస్తుంది అంటే రాజశ్యామల. అందుకే ఆవిడెవరు అంటే నాదానికి అధిదేవత. ఈ నాదానికి అధిదేవత అవడం వల్ల మీరు ఎప్పుడైనా కూడా సంగీతం బాగా తెలుసున్న వాళ్ళ దగ్గరికి వెళితే ఫస్ట్ వచ్చిన రాగాలు అంటే వేదంలోంచి వచ్చిన రాగాలు ఎన్ని అంటే 72 రాగాలే. ఆ 72 రాగాలే 72,000 నాడుల్ని శుద్ధి చేస్తాయి. అందుకే సంగీతంతో ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఏమవుతోంది అంటే ఒక్కొక్క దేవత పేరు చదవడం వల్ల ఒక్కొక్క రాగం మనం పాడుతున్నట్టు అయిపోతుంది. అంటే ఆ రాగం పాడడం ద్వారా ఏమవుతుంది, అనాహతంలో ఏముంటాయి అని మనం ప్రశ్నించుకుంటే ఈ మోహం ఎప్పుడైతే అనాహతంలోకి వస్తుందో అది రావడం ద్వారా మోహం ఎప్పుడు వస్తుంది అంటే మనకు కరెక్ట్గా 6వ సంవత్సరం ఎంట్రీ అవగానే అంటే 5 ఏళ్ల వరకు మనందరం ప్యూర్గా ఉంటాంట. 6th ఇయర్ ఎప్పుడైతే వస్తుందో రాగానే స్లోగా మన లోపలికి ఏమొస్తుంది అంటే మోహం, ఆకర్షణలు వస్తాయి. అందుకే చూడండి 6 ఏళ్ల పిల్లల వరకు మీరు ఏమి ఇచ్చినా సరే చిన్న చాక్లెట్ ఇవ్వండి, పెద్ద కారు ఇవ్వండి, వాళ్ళకి ఏమి ఉండదు, హ్యాపీగా తీసుకుంటారు. కానీ 6వ సంవత్సరంలో పిల్లలు రాగానే మీరు పట్టుకెళ్ళి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా సరే వాళ్ళు ఏమంటారో తెలుసా, ఇదెందుకు ఇచ్చావు, ఇది అనుకోలేదు, ఇంకోటి ఏదో ఇస్తా అంటే వాళ్ళకి ఇదొద్దు ఇచ్చింది.
అంటే ఉన్న స్థితిని ఎంజాయ్ చేయడం అన్నది ఎప్పుడు పోతోంది అంటే మోహం గుండెల్లోకి రాగానే పోతోంది. ఆ ఉన్న స్థితిని ఎంజాయ్ చేయలేని స్థితి ఏదైతే ఉందో అంతకంటే ఇంకేమైనా అంటే నా దగ్గర ఏదుందో దాన్నే నేను ఎంజాయ్ చేయాలి. ఆ స్థితి ఎప్పుడైతే పోయిందో దాన్ని ఆశించడం అంటారు. ఆశించే లక్షణం ఎప్పుడైతే వచ్చిందో అనుభవం అన్నది మనం దూరం అయిపోతాం. ఇక్కడ అనుభవం లేకుండా ఉపాసన అన్నది అసలు పనికిరాదు. ఎందుకంటే ప్రతి క్షణం మనం ఆ దేవతను అనుభవించడమే ఉపాసన అంటే. ఇక్కడికొచ్చేసరికి శ్యామ ఏం చేస్తుంది అనంటే, ఎప్పుడైతే గుండెల్లో ఈ వాయుతత్వాన్ని పూర్తిగా వాయుతత్వాన్ని మన లోపల నింపడం మొదలుపెడుతుందో, అప్పుడు మనలో ఉన్న ఆకర్షణలన్నీ బయటకొచ్చేసి దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి శుభ్రంగా అంటే ఈ ఆశించే లక్షణం పూర్తిగా పోయి ఏమవుతుంది అనంటే అనుభవించే లక్షణం అన్నది మొదలవుతుంది. ఆ అనుభవించే లక్షణం ఎప్పుడైతే వచ్చిందో దాని ద్వారా ఏంటి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా జీవితంలోకి వచ్చిన ప్రతి చిన్ని విషయాలన్నిటినీ ఎంజాయ్ చేయడం అన్నది మొదలు పెడతాం. ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టామో ఆ హ్యాపీనెస్ అంటే ఎమోషన్స్ అన్నీ ఎప్పుడైతే దూరం అయ్యామో ఆటోమేటిక్గా శరీరం కూడా చాలా దృఢంగా మారుతుంది. అంతేకాకుండా జ్ఞానము అన్నది మనకి అభివృద్ధి చెందుతుంది. ఎందుకు అభివృద్ధి చెందుతుందండి అంటే వచ్చిన ప్రతిదాన్ని ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నామో దాన్ని నేర్చుకోవడం మొదలు పెడతాం. ఎప్పుడైతే నేర్చుకుంటున్నారో ప్రకృతే మన గురువు అని అర్థమవుతుంది. అందుకే శ్యామలాలో ఉన్న లాస్ట్ 7 ఆవరణ దేవతలు కూడా గురువులే. ఆ గురువులు ఎవరో చూడండి, హంసమూర్తి సంప్రదాయ గురుం, పరప్రకాశ్ సంప్రదాయ గురుం, పూర్ణ సంప్రదాయ గురుం, నిత్య సంప్రదాయ గురుం, కరుణ సంప్రదాయ గురుం. అంటే మనకి ఈ 5 కనిపిస్తారు ఈ భూమి మొత్తం. ప్రకృతి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 5 టైప్స్ ఆఫ్ వెరైటీసే. ఒకళ్ళేమో మనలో ఉన్న ఎమోషన్స్ని బయటికి లాగుతారట, ఒకళ్ళు మన గుచ్చి చూస్తూ ఉంటారట, ఒకళ్ళు మనని ప్రేమిస్తూ చంపేస్తూ ఉంటారట, ఒకళ్ళు మనని గౌరవిస్తూ చంపుతారు, ఒకళ్ళు మనకి సేవ చేస్తూ చేస్తారట, ఒకళ్ళు మనని ప్రతిసారి ఆనందింపజేస్తూ చేస్తారట. వీళ్ళందరితోనూ కూడా మనం కలిసి తిరుగుతూ ఎవ్వరికీ ఏం చేయకూడదు, పడిపోకుండా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి మనం చేయాల్సిన పని ఏంటి అంటే నేర్చుకోవడం అన్నది శ్యామ మనకి నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఈ నేర్చుకునే తత్వం అన్నది మన లోపల బాగా పెరుగుతుందో ఇంకా మనకంటే అభివృద్ధి చెందేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే రాజశ్యామలాదేవి కీర్తి ప్రతిష్టలని ఇస్తుంది అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఎప్పుడైతే విజయం సాధించామో ఆటోమేటిక్గా ప్రతి దాంట్లోనూ కీర్తి ప్రతిష్ట అన్నది వస్తుంది. అది రావాలి అంటే ఫస్ట్ మనకి జ్ఞానం రావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మానవుల్లో లేనిది ఎదటివాడు ఏదైనా చెప్తే మనం వినం. కానీ రాజశ్యామల ఉపాసన వల్ల ప్రతిసారి కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న దాని నుంచి నాకేం మెసేజ్ ఉంది అని తెలుసుకునే స్థితి ఎవరిస్తారు అంటే శ్యామ అమ్మవారిస్తారు. కాబట్టి అందరూ శ్యామలాదేవి ఉపాసన చేసి చక్కగా నేర్చుకుంటూ వాళ్ళ జీవితాల్లో విజయాలు సాధించాలి అన్నది మనం ఇక్కడ తెలుసుకుంటాం శ్యామ ఉపాసనలో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.